ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాబోయేటటువంటి రోజుల్లో ఇక ప్రభుత్వాలు అబ్బాయిల్ని అమ్మాయిల్ని బలవంతంగా గదుల్లోకి పంపించి కావాల్సినటువంటి సెడిటివ్స్ ఇచ్చి కాపురాలు చేసి పిల్లల్ని కానీ మీరు పెళ్లి చేసుకున్నా లేకపోయినా పర్లేదు అంటారేమో తెలియదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అంతకుముందేమో అదేది ఉమ్మడి కుటుంబాలు ప్రమాదం, ఎక్కువ మంది పిల్లల్ని కనద్దు, దానివలన సమాజానికి నష్టం అంటూ దాదాపుగా 5 దశాబ్దాలుగా ప్రజలందరినీ చైతన్యపరిచి చివరికి ముగ్గురొద్దు, ఇద్దరొద్దు, ఒక్కళ్ళు చాలు, అసలు పిల్లల్నే కనద్దు అనేటువంటి స్టేజ్కి వాళ్ళ యువతరాన్ని తీసుకొచ్చేసారు. సైకలాజికల్గా పిల్లలు లేకుండా ఉంటే బాగుంటుంది, పెళ్ళే లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనేటటువంటి స్థితికి ఇవాళ యువతరం వచ్చేసాక ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బాబు 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 కనండి పిల్లల్ని అంటున్నారు. కనము వాళ్ళేమో పట్టించుకోకపోతే ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. వివిధ దేశాల్లో జపాన్ లాంటి చోట్లను, జర్మనీ లాంటి చోట్ల అనేక దేశాల్లో పిల్లల్ని కంటే ఇంత డబ్బులు ఇస్తాం చైనాతో సహా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ భారతదేశంలో కూడా అట్లాంటి పరిస్థితి వస్తుందేమో. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఇంతకుముందు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ తీసేసినాయి కదా. ఇప్పుడు తాజాగా చూస్తే ఎవరైతే పుతిన్ చెప్తున్నారు రష్యాలో జనాభా తగ్గుతున్నటువంటి వేళ జననాల రేటు పెంచేందుకు రష్యా గతంలో చేసినటువంటి చట్టాలన్నిటి మార్చేందుకు అబార్షన్ విడాకులు ఇకపైన కష్టమే, అందుకు అంగీకరించరు. అదే సందర్భంలో ఎవరైనా సరే రష్యాలో పిల్లల్ని కనేటటువంటి వాళ్ళకి అంటే మీరు ఉద్యోగం చేయండి, లంచ్ బ్రేక్లో సంసారం చేయండి, సంసారం చేసుకుని పిల్లల్ని కానండి. ఇది తాజాగా పుతిన్ చేస్తున్నటువంటి సూచన. ఇక ఇక్కడ దాకా వచ్చేసింది. ఇప్పుడు లంచ్ బ్రేక్లో సంసారం చేసుకోండి పిల్లల్ని కనండి దాకా ఒక దేశాధ్యక్షుడే మాట్లాడాడు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ప్యాకేజీలు ప్రకటిస్తారేమో. వారం రోజులు 10 రోజులు మీరు ఒక హాలిడే ఇన్లో ఉందరు కానీ మేమే రూమ్ అది ఏర్పాటు చేస్తాం, అక్కడికి వెళ్ళండి పిల్లల్ని కానండి, ఆ తర్వాత గర్భం వస్తే మీకు ఎంత డబ్బులు ఇస్తాము అని చెప్పి ఇట్లాగేమన్నా ప్రకటించే రోజులు వస్తాయేమో తెలియట్లా.